వెన్న ఎలా చేయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మేగడ ఎలా స్టోర్ చేయాలి ఇవన్నీ చూపించాను కదా. వెన్నని ఇలా కరిగించేసి ఇలాగా తిప్పుకుంటూ ఉంటే వెన్న అనేది వచ్చేస్తుంది మనకి. నెయ్యి చక్కటి వేడివేడి అన్నంలో పప్పు మోడకాయ లాంటి నెయ్యి వేసుకుంటే అబ్బా ఆ రుచే వేరండి. నెయ్యి ఇలా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి స్పూన్తో. కింద అడుగంటుకుంటే ఇట్టే అడుగంట వేస్తుంది, నెయ్యి వాసన వచ్చేస్తుంది. సో మనం ఇలా తిప్పుకుంటూ ఉంటుంది, గోదావరి అవుతుంది. గోదావరి కూడా చాలామంది తింటారండి అడుగంటాక. మనం నెయ్యి ఉంచేసాక వేరే గిన్నెలో ఆ గోదావరి అని మిగిలిపోతుంది. అది దాన్ని ఏం చేస్తారంటే తింటారు చాలామంది. ఇలా నెయ్యి చేసుకున్నాక మనం చక్కగా రెడీ చేసేసుకుని ఒక పాత్రలో పోసుకోవడమే. ఉంచే పాత్ర ఉండదు కదండి, టీ గిన్నె అలాంటిది, దాంట్లో ఉంచేసుకుంటే మనకి నెయ్యి అనేది రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నెయ్యి వచ్చేసింది, తయారైపోయింది లాస్ట్ అండ్ ఫైనల్.